నమస్కారం శ్వేత న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ప్రజలు ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ఉన్నతాధికారులు ఎమ్మెల్యే ప్రవర్తనకు న్యాయవాదుల నిరసన విధులు బహిష్కరణ పెద్దపల్లి కోర్టు భవనం సిటీలోని నిర్మించాలని న్యాయవాదుల డిమాండ్ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసి ప్రజలను కాపాడాలి పరిసర ప్రాంతాల ప్రజల అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకొని వైనం రజక సంఘం నాయకులు పూసల శ్రీకాంత్ సహోదరుడు పూసల రవికాంత్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని రవికాంత్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్ జీకే యూత్ సభ్యులు పొన్నం రాజు పూసల రవికాంత్ కుటుంబ సభ్యులు వారి మిత్రులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఆసుపత్రుల్లో సూది మందులు దూది కూడా అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులను సరిగ్గా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈరోజు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్వత్తో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. దాదాపు 1 కోటి విలువైన వైద్య పరికరాలను జమ్మికుంట ఆసుపత్రికి అందజేశారు. ఆ సేవలను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్లతో సమావేశమై ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలకుల అధికారుల నిర్లక్ష్యం వల్ల చెక్ డ్యాం కుంగిపోయిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా బోదేల మండలం గుంపుల గ్రామంలోని మానేరు భాగవత్ నిర్మించిన చెక్ డ్యాం కూలిపోగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దపల్లి నియోజకవర్గంలో 13 చెక్ డ్యాంలు కట్టగా ఇప్పటికీ 8 చెక్ డ్యాంలు కుంగిపోయాయని, గత ఎమ్మెల్యే అసమర్థత వల్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల గుంపుల చెక్ డ్యాం కూలిపోయిందని, ఎక్కడ బాంబులు పెట్టిన ఆనవాడ కనపడడం లేదని, కాంట్రాక్ట్ నాణ్యత లోపం వల్ల చెక్ డ్యాం మధ్యలో ముందుగా బొగ్గపడి కుంగిపోయి ఉంటుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నాయకులు అధికారులు వాళ్ళ జేబులు నింపుకోవడం కోసమే నాసిరకం పనులు చేపట్టారని ఆరోపించారు. అన్ని వాటి అంత ఫేకు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ప్రారంభించినటువంటి చెక్ డ్యామ్లు ఇవన్నీ. ఏది మిర్జంపేట దగ్గర ఒక చెక్ డ్యామ్, ఇక్కడ గుంపుల దగ్గర ఒక చెక్ డ్యామ్, గుంపుల ఇందూర్తి మధ్యలో ఒక చెక్ డ్యామ్, తర్వాత రూప్నాథ్పేట దగ్గర ఒక చెక్ డ్యామ్, తర్వాత కొత్తపల్లి కొండపాక మధ్యలో ఒక చెక్ డ్యామ్, తర్వాత మడకల ఒక చెక్ డ్యామ్, కనగర్తి దగ్గర ఒక చెక్ డ్యామ్, కనగర్తి కేశవాపూర్ మధ్యలో, ఆ తర్వాత తొగర్రాయి మంచిరామ తొగర్రాయి దగ్గర ఒక చెక్ డ్యామ్, ఆ తర్వాత నీరుకొల దగ్గర ఒక చెక్ డ్యామ్, ఆ తర్వాత గొల్లపల్లి దగ్గర ఒక చెక్ డ్యామ్. ఇవన్నీ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ చెక్ డ్యాములన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 1-2 చెక్ డ్యాములు తప్ప దాదాపు అన్ని చెక్ డ్యాములు ఇదే రకంగా నాసీ రకంతో వాళ్ళ చెక్ డ్యాములన్నీ కూడా పోయినాయి. అంటే దీనికి మేజర్ కారణం ఏంటంటే కింద మట్టి దాకా తీసి అక్కడి నుంచి కంకర బీడ్ తీసుకొస్తే చెక్ డ్యామ్ ఆగడానికి ఆస్కారం ఉంటుంది. 5 సంవత్సరాలు 6-7 సంవత్సరాల నుంచి కట్టిన దగ్గర నుండి, అంటే కట్టినాక 1 ఇయర్ 2 ఇయర్స్ నుండే చెక్ డ్యామ్ కూలిపోతూ ఉన్నాయి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ పేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్లను చట్టబద్ధమైన పని విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
We want justice. 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 Our medical representatives are not సమస్యలను కేంద్ర ప్రభుత్వం Justice. 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 Inquilab Zindabad. State Promotion Employees Act. We demand. We demand. We demand. Repeal of State Promotion Employees Act. Workers' unity. Long live. Long live. Long live. Justice. Justice. We demand justice. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చిందో దాన్ని మేము అప్రజాస్వామికం, అదేవిధంగా ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అప్రజాస్వామికం అని మేము అంటున్నామంటే, ఏదైతే స్వాతంత్రం రాకముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ఏదైనా లేబర్ కోడ్లు తయారు చేయాలంటే త్రైపాక్షిక సమావేశం, ట్రైపార్టైట్ కమిటీని సమావేశపరిచి అందులో యాజమాన్యాలు, ప్రభుత్వాలు మరియు కార్మిక సంఘాలు ఉండి ఒక డిస్కషన్ చేసిన తర్వాత కార్మిక చట్టాలనేది తీసుకురావడం జరిగేది. లేదు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఆ కమిటీ ఇచ్చిన సలహాలు, సూచనల ప్రకారం గవర్నమెంట్ అనేది కార్మిక చట్టాలు తయారు చేసే విధానం ఇంతకుముందే ఉండే. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే యాజమాన్యాలతో కానీ అదేవిధంగా కార్మికుల సంఘాలతో కానీ ఏ విధమైన చర్చలు జరపకుండా ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఈ 4 లేబర్ కోడ్లు ఎప్పుడు వచ్చినాయని చెప్పేసి. ఇందులో 3 లేబర్ కోడ్లు 2020లో అంటే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, ప్రజలంతా లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న వేళ ప్రతిపక్షాలను పార్లమెంట్ నుంచి బయటికి గెంటేసేసి ఎట్లాంటి అప్రూవల్ లేకుండా ఈ 4 చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వం పాస్ చేసింది. అదేవిధంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తే స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు కూడా ఈ ప్రభుత్వం ఎట్లాంటిగా పట్టించుకోకుండా కూడా ఈ నెల 25న టీఎంకేఎంకేఎస్ ఆధ్వర్యంలో హలో మత్స్యకార చలో కల్చరేట్ అనే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అదేవిధంగా మత్స్యవృత్తి రక్షణ, మత్స్యకారుల సంక్షేమం, సామాజిక భద్రత కింద నిర్వహించే టీఎంకేఎంకేఎస్ 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ మత్స్యకారులు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చేతి ధర్మయ్య మాట్లాడుతూ, రేపు నిర్వహించనున్న తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టే మహాసభలు, చెలో కల్చరేట్ వద్ద నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ, కలెక్టరేట్ ముందు నిరసన, ఆందోళన అనంతరం రెవెన్యూ గార్డెన్లో టీఎంకేఎస్ఎస్ 4వ మహాసభను విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలు 25, 26, 28 తేదీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరపబోయేటువంటి మీటింగు మత్స్యకారులందరూ కూడా ఉత్తర తెలంగాణ మత్స్య జిల్లాల మత్స్యకారులందరూ మరియు దక్షిణ తెలంగాణ నుంచి ఆహ్వానితులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇచ్చేసి పాల్గొనాలే. బహిరంగ సభ కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ప్రొసీజన్ మహాసభ ర్యాలీకి అందరూ కూడా పాల్గొనాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వీటికి అనేక మంది హాజరవుతారు. మేము ఆహ్వానితులుగా మత్స్యశాఖ వాకిటి శ్రీహరి గారిని మరియు పొన్నం ప్రభాకరణ గారిని, లోకల్ ఎమ్మెల్యే గారిని మరియు మా మాజీ ఇప్పటి చైర్మన్ సాయి కుమార్ గారిని ఆహుతులుగా పిలిచాము. ఇది సాంప్రదాయ మత్స్యకారుల సమైక్యతకు పాటుపడుతుందని, ఈ సమైక్యంగా మనం అందరం కూడా హక్కులకు సాధన కోసం ఉద్యమించాలనేటువంటి విషయం ఈ సందర్భంగా కోరుతూ, నవంబర్ 25వ తారీఖు నాడు గీతాభవన్ చౌరస్తా నుంచి వేలాది మంది మత్స్యకారులతో ప్రదర్శన, ర్యాలీ, అదేవిధంగా ప్రతిమా మల్టీప్లెక్స్ మీదుగా ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి రెవెన్యూ గార్డెన్స్లో మత్స్యకారుల రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశాము. ఈ సదస్సుకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మత్స్యకారులను సమీకరిస్తున్నాము. ముఖ్యంగా మత్స్యకారులకు వచ్చే బడ్జెట్లో మత్స్య వృత్తి రక్షణ, మత్స్యకారుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, మత్స్యకారులు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, మన దేశంలోనే కేరళ రాష్ట్రంలో ఆల్రెడీ 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మన దగ్గర కేవలం 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇది అన్యాయం. అదేవిధంగా చనిపోయి 450 మందికి డబ్బులు రాకుండా గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వచ్చే బడ్జెట్లో ఫిబ్రవరి, మార్చి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి వచ్చే బడ్జెట్లో ఈ పెండింగ్లో ఉన్నటువంటి 450 మంది కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబ పెద్దలు చనిపోయి వాళ్ళ ఆర్థికంగా ఎలాంటి పేదరికంలో ఉన్న వాళ్ళని కూడా ఆదుకోవడానికి వచ్చే బడ్జెట్లో పెండింగ్లో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో మంజూరు చేయాలని
ఇల్లంతకుంట మండల కేంద్రంలో కేటీఆర్ చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయంపై ఆటో యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న 5,000 మంది ఆటో డ్రైవర్లు, ఇల్లంతకుంట మండలంలో 250 మంది ఆటో డ్రైవర్లందరికీ 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియంను తానే చెల్లించడంతో హామీ ఇవ్వడంతో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల ఉప సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు సాధులు మాట్లాడుతూ ఇది చూసైనా అధికార కాంగ్రెస్ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు ఇమ్రాన్ రాజు, రవి, నరేందర్, శ్రీనివాస్, మల్లేశం, అష్ఫక్, స్వామి, హైదర్ పాషా, చంద్రం, రాములు, బొంగోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని మన ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఇట్టి విషయం ఏమనగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు సిరిసిల్ల డిస్టిక్లో 5,000 మందికి ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారికి మా యొక్క ఆటో యూనియన్ తరఫున, ఇల్లంతకుంట ఆటో యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు ఇప్పటి వరకు ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం చేయబట్టి ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డున పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి చనిపోయిన ఆటో డ్రైవర్లకు తక్షణమే ఎగ్రేషియా ప్రకటించాలని మేము ఇల్లంతకుంట ఆటో యూనియన్ తరఫున కోరుతున్నాము. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామంలో సిపిఎం పార్టీ బృందం పర్యటించి ప్రజలతో కలిసి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారం శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా తిప్పారం శ్రీనివాస్ మాట్లాడుతూ బెజ్జంకి మండలం గుగ్గిళ్ల, పోతారం గ్రామ శివార్లలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీ పెద్ద ఎత్తున దుర్వాసన వెదజల్లుతున్నాయని, దీనివల్ల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. వెంటనే ఈ ఫ్యాక్టరీని రద్దు చేయాలని సిపిఎం పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. రద్దు చేయని పక్షంలో సమీప గ్రామాల ప్రజలను కూడగట్టి అతి త్వరలోనే రాజీవ్ రహదారి దిగ్బంధిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజల ప్రాణాలు కావాలో, ఇథనాల్ కంపెనీ కావాలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి స్పష్టం చేయాలి. ప్రజల ప్రాణాలు కావాలంటే ఫ్యాక్టరీలు రద్దు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, లేదంటే ప్రజాగ్రహం తప్పదు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సంఘ ఎల్లయ్య, బొమ్మిడి సాయికృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బెజ్జంకి మండలంలో పోతారం మరియు తిమ్మాయిపల్లి గుగ్గిళ్ళ శివార్లో ఉన్నటువంటి 2 ఇథనాల్ కంపెనీల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇథనాల్ కంపెనీల వల్ల మితిమీరినటువంటి చెడు వాసన, అట్లాగే పొగ విపరీతంగా వస్తూ ఉన్నది. ఆ కంపెనీల మూలాన కంపెనీకి అతి సమీపంలో ఉన్నటువంటి ముత్తన్నపేట గ్రామంలో ఎక్కువ మోతాదులో వాసన కానివ్వండి, అట్లాగే పొగ కానివ్వండి వచ్చి ప్రజలకు తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఇక్కడ ముత్తన్నపేట గ్రామంలో ఉన్నది. ఈరోజు ముత్తన్నపేట గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, రోజు ఈ ఇథనాల్ కంపెనీల వల్ల మితిమీరినటువంటి స్మెల్ వచ్చి ఇక్కడ శ్వాస తీసుకోవడానికి అనేకమైనటువంటి ఇబ్బందుల పాలవుతున్నామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ ప్రజల ప్రాణాలను తీస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తా ఉన్నామని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాము, ఈ కంపెనీలు ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నటువంటి కంపెనీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అడ్వకేట్లపై దురుసుగా ప్రవర్తించినందుకు ఈరోజు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ శనివారం రోజున పెద్దపల్లి విజయరమణరావును కలవడానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్లిన అడ్వకేట్లపై దురుసుగా ప్రవర్తించి హేళనగా మాట్లాడేందుకు నిరసిస్తూ ఈరోజు జిల్లా కేంద్రంలోని కోర్టు విధులను బహిష్కరిస్తున్నామని వారు తెలిపారు. జిల్లా కోర్టు భవనాన్ని రాఘవపురంలో వద్దు, పెద్దపల్లి టౌన్లోనే కోర్టు భవనం కట్టిస్తానని ఎలక్షన్ ముందు మాకు అఫిడవిట్ రాసిచ్చిన మాట వాస్తవం కాదని నిలదీశారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వస్తే మమ్మల్ని హేళనగా మాట్లాడడం కరెక్ట్ కాదని వాళ్ళు వాపోయారు. వ్యవసాయ మార్కెట్లో కాస్త కోర్టు కట్టించే ప్రయత్నం చేయండి అని అడగ్గా, వ్యవసాయ మార్కెట్లో కట్టిస్తే ప్రజలందరూ ఊరుకోరన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోమని మమ్మల్ని అసహనంగా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. ఎమ్మెల్యే వైఖరి పట్టణ పరిధిలోనే అంతకుముందు మా అడ్వకేట్లు శివపల్లెకి కూడా వెళ్ళిందట, కానీ వాళ్ళకి అవకాశం దొరకలేదు. శనివారం నాడు వెళ్ళిన తర్వాత ఏం చేసింది కదా,
మమ్మల్ని కూర్చోమని అని చెప్పిండు. అడ్వకేట్లు వచ్చిన వాళ్ళే కూర్చోమని వాళ్ళే కాన్ఫరెన్స్ హాల్ లోపల మేమంతా కూర్చున్నాము. ఒక 20 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏమన్నారు అని అంటే వీళ్ళంతా ఎవరు అని అడిగిండు. అడ్వాన్స్గా మేము అడ్వకేట్లో వచ్చినామని చెప్పినాం. వీళ్ళంతా ఎవరు అని అడిగిండు. ఇది పెద్ద అవమానం మాకు. వచ్చి కూర్చున్నారు. కూర్చున్న వెంటనే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎమ్మెల్యే అని అంటే విజయరమణారావు కాదు. ఎమ్మెల్యే అని అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే అని అంటే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధి. ఆ విధంగా మేము ఏం చేసినాం, మేము పోయి కలిసినప్పుడు వారికి మేము గౌరవించుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక బోకే ఒక శాలువ తీసుకొని వెళ్ళినాం. అదే విషయం నేనే ముందు పడి మీకు ఫెలిసిటేషన్ చేస్తామంటే అవన్నీ ఏం అవసరం లేదు, మీరు ఏం మాట్లాడకండి, మీకు దండం పెట్టి చెప్తా అన్నా, అది రాదు, మీకు నేను ఇవ్వదలుచుకోలేదు, మీరు మాకు కోఆపరేట్ చేయాలి అని చెప్తాను. అంటే మేము ఏం మాట్లాడతాం అనేది కూడా తీసుకోవడానికి ఆయన ఇంట్రెస్ట్గా లేడు. పెద్దపల్లిలో స్థలాలు ఉన్నప్పటికీ కూడా స్థలాలు లేదు, ఇవ్వడం వీలు కాదంటూ మా పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో ఉండాల్సిన కోర్టును తీసుకెళ్ళి రాఘవపూర్లో ఎక్కడో మారుమూలకి, ఎక్కడంటే ఖచ్చితంగా గుట్టకి, ఇంకా కొంచెం పోతే కొంచెం గుట్టకే ఇస్తున్నారు. అది ఖచ్చితంగా అది శ్మశానాలు ఉన్నాయి. అది నిజానికి ఏమాత్రం సూటబుల్ ప్లేస్ కాదు. సెక్యూరిటీ రీజన్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏది లేదు అక్కడ. కేవలం గుట్ట. ఆ గుట్ట పోయి మమ్మల్ని ఏం చేయమంటారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఈ ప్రయత్నాన్ని విరమించాలి. ఎందుకంటే పెద్దపల్లి కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కంటే ముందు మాకు ఖచ్చితంగా వాగ్దానం చేయడం జరిగింది. మా అందరి ఓట్లను వారు తీసుకోవడం జరిగింది. మేమే కాకుండా మా క్లయింట్లకు మేము ఇన్ఫ్లుయెన్స్ చేసినాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఆయనకు ఓట్లు వేయించి ఆయన గెలుపులో మేము కూడా మా పాత్ర ఉండేది ఖచ్చితంగా. అప్పుడు వచ్చేసి గతంలో కూడా మా సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము కన్నాల్లో ల్యాండ్ను కూడా తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భంలో మన ఎమ్మెల్యే గారు మా యొక్క శిబిరానికి విజిట్ చేసి ఖచ్చితంగా నేను గెలవంగానే పెద్దపల్లి స్థానికంగానే మీరు ఎక్కడ సూచిస్తే అక్కడ నేను కోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పేసి మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. వాగ్దానంతో పాటుగా మాకు రిటర్న్గా ఒక అఫిడవిట్ రూపకంగా తెలుగులో బాజాప్తా ఒక రిటర్న్ అఫిడవిట్ మాకు ఇవ్వడం జరిగింది. బీసీలకు ఒక్క వార్డు కూడా కేటాయించలేదని గ్రామ పంచాయతీ ముందు అనకోని యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో బీసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయలేకుంటే నిరసన కార్యక్రమం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు అనకోని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ మాకు సర్పంచ్ కోసం రిజర్వేషన్కి ఏ కులస్తులైనా పెట్టొచ్చు, దాంట్లో మాకు ఎలాంటి ఇబ్బందులు లేదని, కానీ గ్రామంలో 450 జనాభా కలిగిన మాకు ఒక్క వార్డు కూడా కేటాయించకపోవడం సరికాదని, ఇది మా ఆత్మగౌరవ సమస్య అని అన్నారు. ఇల్లంతకుంట మండల ఎంపీడీఓ శశికళని వివరణ కోరగా మాట్లాడుతూ దీనిలో రాజకీయ నాయకులకు సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కోనబోయిన మల్లయ్య, బత్తని వెంకటేష్, యాకర్ల మహేష్, లాస్య, జట్టి రాయలింగం, పున్ని బాగవ్వ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం విడుదల చేయబడినటువంటి సర్పంచ్ అండ్ వార్డు నంబర్ల రిజర్వేషన్ల లిస్టు రావడం జరిగింది. అన్ని వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం జరిగింది. అందులో చూస్తే ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రపల్లి గ్రామంలో దాదాపుగా ఒక 428 నుంచి 450 జనాభా ఉన్న బీసీ జనాభా ఉన్నటువంటి గ్రామం. అలాగే 140 ఎస్సీ జనాభా ఉన్నటువంటి గ్రామం. ఓసీలు 28 మంది ఉంటారు ఈ గ్రామంలో. అటువంటి గ్రామం పంచాయతీలో ఒక్క బీసీ వార్డు కూడా కేటాయించకుండా 4 ఎస్సీ 4 జనరల్ చేయడం జరిగింది. మరి ఈ గ్రామంలో బీసీలు ఉన్నట్ట లేనట్ట అధికారులు తెలపాలి. ఏ రకంగా చేశారు, ఏ రిజర్వేషన్ ప్రకారం, ఏ గోష్ కమిటీలు ఏ కమిటీలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చేశారో దీని మీద మేము పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఇది మా ఆత్మ గౌరవ సమస్య. ఏ జీపీకి ఎన్ని వార్డ్స్ అన్నది అక్కడ నుంచి వచ్చింది సార్. మనం ఈ జీపీకి ఇన్ని వార్డ్స్ అని మనం చేసింది ఏంటి, ఇక్కడ వెంకట్రావుపల్లిలో 4 ఎస్సీ బీసీ 0, 4 ఎస్సీ బీసీ 0. దీని ప్రకారమో మనం చేయాలి. అదొకటే కదా సార్, కొన్ని జీపీలలో పోయింది. తిప్పాపూర్ కూడా 0 బీసీ. అక్కడ నుంచి వచ్చిన దాన్ని పట్టే చేసినా కానీ మా సొంత ఇట్లా రాజకీయ నాయకులు చేస్తారా? లేదు, అక్కడ నుంచి వచ్చింది 2 గ్రామాలలో.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా అనేక మంది ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చొప్పదండి మండలం చాకుంట గ్రామానికి చెందిన వ్యక్తి పింఛన్ కోసం 14 సార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు పింఛన్ అందలేదన్నారు. చింతకుట్టుకు చెందిన జ్యోతి మాట్లాడుతూ 6 నెలల క్రితం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా పింఛన్ రాలేదన్నారు. దయచేసి తమకు వికలాంగుల కింద పింఛన్ అందజేయాలని కోరారు. గట్టుదుద్దినపల్లి గ్రామానికి చెందిన ఆకుల గోపాల్ మాట్లాడుతూ 2009లో ఇంటి పర్మిషన్ కోసం ఇల్లు కట్టుకున్నాం. ఇంటిపై నుండి కరెంట్ లైన్ వేస్తున్నారు. వెంటనే కరెంట్ లైన్ తొలగించాలని వినతి చేశారు. బోయినపల్లి చంద్రయ్య మాట్లాడుతూ రేషన్ కార్డుల అవకతవకలపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలగందల గ్రామానికి చెందిన మల్లేష్ మాట్లాడుతూ 28 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో నకిలీ ధృవీకరణ పత్రాలతో ఇండ్లు నిర్మించుకుంటున్నారు. గతంలో అదే స్థలంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు. మేము 2009లో ఇంటి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నామన్న. ఇల్లు కట్టుకొని ఉన్న క్రమంలో మేము బతుకుదేరు కోసం వేరే ఊర్లో బతికే వాళ్ళము. పండుగల పబ్బాలకు మామూలుగా వచ్చి ఇట్లా వెళ్ళేవాళ్ళం. మా అనుమతి లేకుండా 2010లో ఇంటిపై మా పర్మిషన్ లేకుండా ఇంటిపై నుంచి కరెంటు వైర్ లాగి మేము అప్పుడు ఒక 4-5 నెలలు తిరిగినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అదే క్రమంలో ఇప్పుడు రోడ్డు వేడల్లో కారణంగా పోల్లు తీసి చేంజ్ చేస్తా అంటే కూడా మా ఇంటి మించాలు వేయొద్దు అంటే ఇంకా నడి ఇంటి మించాలు వేస్తాం, మీ ఇష్టం ఉన్నట్టు ఏం చేసుకుంటే వేసుకొని ఈ పైసలు ఇస్తాం మేము చేస్తాం లేకపోతే చెయ్యమని చెప్పి ఇంటి మించెళ్ళి లైన్లు వేసి ఈ ఎస్సీ గారు ఏఈ గారు బెదిరిస్తున్నారు. మొన్న 2 సార్లు 15 రోజులలో 2 సార్లు వైర్లు కాలి నడి ఇంట్లో పడితే కూడా కరెంట్ షాక్ వస్తుంది సార్ ఇట్లా మేము బతుకుడా చచ్చుడా అంటే కూడా దానికి మేమేం చేస్తాం, దాని కరెంటు దానికంటే కరెంటు రాదు అని చెప్పి బెదిరిస్తున్నారు. దానికి మేమేం చేయలేము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఏఈ గారు అంటున్నారు. దానికి ప్రత్యేకంగా పైసలు కడితే మేము తీస్తాం లేకపోతే తీయం, దాన్ని మీ ఇష్టం, మీరు ఎక్కడ ఏం చేసుకుంటారో వేసుకోండి, ఎక్కడ ఏ ఫిర్యాదు కానీ మీరు ఎన్ని ఫిర్యాదు చేసుకోండి మాకు ఏం కాదని చెప్పి ఏఈ గారు బెదిరిస్తున్నారు. పెన్షన్ కోసం వచ్చినాం సార్, ఇన్నకి సదరం వికలాంగుల పెన్షన్ కోసం వచ్చినాం. అయితే సార్కి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినాం. ఇంతకుముందు మున్సిపల్ ఎండాకాలంలో పెట్టినాం, 6 నెలలు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు పెట్టడానికి అని వచ్చినాం. ఇచ్చేచ్చినాం 68% ఇచ్చింది. అంటే మొన్ననే వచ్చింది, ఇది మొన్న వచ్చింది, 6 నెలలు పెట్టినాం. ఇస్తామన్నారు, స్పెషల్ దానిలో రాయమని చెప్పిండు సార్, వస్తుందని చెప్పిండు. ఏం చేయడు, ఇంట్లోనే ఉంటాడు. ఇంతకుముందు మెకానిక్ చేసి కానీ ఇప్పుడు 8 సంవత్సరాల ఇంట్లోనే ఉంటాడు. ఈరోజు గత ప్రభుత్వాల దృష్ట్యా తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం చేస్తూ ఉన్నారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు భార్య పేరు మీద ఉంటే భర్త, భర్త పేరు మీద ఉంటే భార్య పేర్ల మీద వైట్ రేషన్ కార్డు తీసుకుంటూ ఉన్నారు. రెవెన్యూ అధికారులను మచ్చిగా చేసుకొని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఉదాహరణకు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీ ఒక వైట్ రేషన్ కార్డు తీసుకున్నట్టయితే ఆ కుటుంబంలో ఎంబీబీఎస్ సీట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మన బీటెక్ మన ఎంబీఏ ఫీ రియంబర్స్మెంట్ వ్యవహారం లోపల వీళ్ళు తరతరాలుగా వీళ్ళు ఈ ఒక రేషన్ కార్డును ఉపయోగించుకొని గవర్నమెంట్కు తూర్టుపడుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చూపి ఖచ్చితంగా దీని మీద ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఒక కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లా కావచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క రేషన్ కార్డ్స్ను ఖచ్చితంగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు కోటీశ్వరుడు కూడా ఈరోజు వైట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కరీంనగర్ జిల్లా. ఎలగందల గ్రామంలో 28 సర్వే నెంబరు, అది మొత్తం టోటల్గా 28 సర్వే నెంబర్ మొత్తం ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో దొంగ నెంబర్లు తీసుకుంటా ఆల్రెడీ ఇండ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు అని మేము ప్రజావాణిలో చాలాసార్లు కూడా మేము అనేకలం వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు నామమాత్రంగానే చూస్తున్నారు. అక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ ఆపట్లేదు. అందులోనే అదే 28 సర్వే నెంబర్లో పేదలకు కొందరు కులస్తులకు ఇండ్లు 2024లో మాకు పేదలకు ఇండ్లు ఇచ్చారు. ఆ భూములు మాయి అని చెప్పి కొందరు తెలుగు కులస్తులు అందరు కలిసి వచ్చి ఈ పాత ఇండ్లను కూలగొడుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లను ఎంతవరకు కూలగొట్టడం కరెక్ట్? ఇది మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు. దయచేసి ప్రభుత్వం ఇప్పుడన్నా వాటి మీద చొరవ తీసుకొని వాటిని ఆపే ప్రయత్నం చేయాలని నా యొక్క మనవి. నవనూరు అయితే నువ్వు అమ్ముకున్నాం, 18 గుంటల్లో 10 గుంటలు ఇచ్చినాం, నాకు 8 గుంటలు ఉండాలి.
మామూలుగా మేము జ్వరాలు వచ్చిపోతే బలవంతంగా రాత్రి గొడవలు పెట్టుకుంటారు రేకులు వేసుకున్నారు. ఇప్పుడు లేదంటారు. మంచిగానే అవుతుంది. 3 నెలలు అవుతుంది. మళ్ళీ భూమి కొలిపించినాం. గ్రామ పంచాయతీ పిలిపిస్తే గ్రామ పంచాయతీ వాళ్ళు ఉన్న భూమి కొలిపించుకోమంటే 3 గుంటలు వచ్చింది. మా భూమి లేదు. మైసమ్మని పెట్టారు. ఎల్లయ్య మైసమ్మని అంటే నాకు ఎరకలేదు అన్నాడు. 5 గుంటల భూమి అయింది. 3 గుంటలు ఉన్నది కొలిపి అని చెప్పాడు సార్. సైకిల్ చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. ఎడమకాలు ఇరిగింది. 4 సంవత్సరాలు అయ్యే. పింఛన్ ఇవ్వమంటే ఇస్తామంటారు, ఇస్తలేరు, వచ్చేది లేదు. 14 సార్లు ఇవ్వరకు దరఖాస్తు ఇచ్చిన. దయచేసి పింఛన్ ఇప్పించాలని నా యొక్క మనవి. 14 సార్లు ఇచ్చిన. చాకుంట చొప్పాయండి మండల్. పింఛన్ కావాలి. కాలు ఇరిగింది, ఎడమ కాలు ఇరిగింది. సర్టిఫికెట్లు సుతా పెట్టినా. 80% రాయమంటే డాక్టర్ సాబ్ 60% రాసిండు. నేనేం పని చేయలేకపోతున్నా. నా బతుకుడు కష్టం ఉన్నది. ఉపాధి బతుకుడు కష్టం ఉన్నది. భూవకెళ్ళుడు కష్టం ఉన్నది సారు. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ చేనేత సహకార సంఘానికి శాపంగా పరిణమించింది. 4 మాసాల క్రితం వరకు ఠక్ ఠక్ మంటూ మగ్గాల శబ్దాలతో సందడిగా ఉండే ఆ సంఘం ఇప్పుడు కార్మికులు లేకుండా పోయి నిర్మానుష్యంగా మారింది. బట్టల నేతతో కలర్ఫుల్గా ఉండే మగ్గాలు బూజుపట్టగా నేసిన వస్త్రాలు మూలన పడి పట్టించుకునే వారు కానరాక చెదలు పట్టిపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చేనేత సంఘం తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకొని తమకు ఉపాధి కల్పించాలని అక్కడి కార్మికులు వేడుకుంటున్నారు. ఇందుకు కావలసిన శిక్షణను ప్రభుత్వం ఇప్పించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం చెప్పే వస్త్రాల నేతలు అనుభవం లేక ఆదాయము రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత సహకార సంఘం కార్మికుల ఆకలి కేకలపై స్పెషల్ రిపోర్ట్. బూజు పట్టిన చేనేత మగ్గాలు, చెదలు పడుతున్న ఈ బట్టల గుట్టలతో కనిపిస్తున్న ఈ సంఘం జమ్మికుంట కొత్తపల్లికి చెందిన బాలాజీ చేనేత సహకార సంఘం గత 4 దశాబ్దాలుగా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఘన చరిత్ర ఈ సంఘం సొంతం. ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది కార్మికులు వివిధ రకాల బట్టలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇలా పచ్చగా సాగుతున్న చేనేత సహకార సంఘానికి గత 4 నెలల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కష్టాలను తెచ్చిపెట్టింది. గత 4 మాసాల క్రితం వరకు ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది చేనేత కార్మికులు నేత నేసేవారు. పాలిస్టర్ సెట్టింగ్ క్లాత్స్, దుప్పట్లు, జాకెట్ క్లాత్స్ తదితర వస్త్రాలను నేస్తూ నెలకు 6 నుంచి 10,000 రూపాయలు సంపాదించి ఉన్న దాంట్లోనే కుటుంబంతో సంతృప్తిగా జీవించేవారు. పచ్చని వారి జీవితాలపై విధికే కన్ను కుట్టిందా లేదా పాలకులే పగబట్టారో తెలియదు గాని ఇకపై చేనేత సహకార సంఘాల నుంచి కేవలం ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు, టవల్స్ మాత్రమే కొనుగోలు చేస్తామంటూ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పుడు అక్కడి కార్మికులకు భారంగా మారింది. శ్వేత న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ప్రజలు, ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్, ఉన్నతాధికారులు. ఎమ్మెల్యే ప్రవర్తనకు న్యాయవాదుల నిరసన, విధులు బహిష్కరణ, పెద్దపల్లి కోర్టు భవనం సిటీలోనే నిర్మించాలని న్యాయవాదుల డిమాండ్. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసి ప్రజలను కాపాడాలి. పరిసర ప్రాంతాల ప్రజల అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకొని వైనం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.